అందరికీ హాయ్ అండి. మనము యూట్యూబుల్లో గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, మన ఈ బిజినెస్ సక్సెస్ స్టోరీసు, తర్వాత ఈ మిషన్ ఇన్‌స్టలేషన్సు, వాళ్ళ సక్సెస్ జర్నీస్ చూసేసి, మనము ఇంతే బిజినెస్ చాలా ఈజీ అని అనుకుంటాం. కానీ దాని వెనకున్న కష్టము, ఎన్నో నిద్రలేని రాత్రులు, వాళ్ళు పడిన స్ట్రగుల్స్ అయితే ఎవ్వరు మీకు చెప్పరండి. ఈరోజు నేనైతే మా బిజినెస్‌లో జరిగిన రియల్ పరిస్థితినైతే నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోనైతే చివరి వరకు చూడండి. హలో అండి. నా పేరు నిహార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మీకందరికీ తెలిసిందే నేను ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ అయితే స్టార్ట్ చేశానని చెప్పేసి. సో, అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత నేను ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగిందండి మిషనరీస్‌కి. సో, ఇప్పుడైతే మిషనరీస్ అయితే మనకి ఎక్స్‌ట్రీమ్ డిలే అయిందండి. సో, దానికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. సో, అలా అని చెప్పేసి మనకిప్పుడు ఏదైతే ఆగలేదండి. బ్యాంక్ నుంచి మనకు ఇన్స్‌పెక్షన్ ప్రెషర్ వస్తుంది. తర్వాత వర్కర్స్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని అయితే అడుగుతున్నారు. తర్వాత రెంట్లు స్టార్ట్ అయిపోయాయి. ఇన్‌స్టాల్‌మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. సో, డైలీ కాల్స్, ప్రెషర్స్, ఎన్నో నిద్రలేని రాత్రులు. చాలా అంటే చాలా ప్రెషర్ అండి. అందరూ అనుకుంటారండి బిజినెస్ అంటే డబ్బు, లగ్జరీ లైఫ్, తర్వాత వచ్చేసి చాలా ఈజీ అని. సో, యాక్చువల్‌గా బిజినెస్ అంటే ఒక పెద్ద రిస్క్ అండి. చాలా పెద్ద బాధ్యత. సో, మనకు చిన్న మిస్టేక్ కూడా మన హోల్ లైఫ్ అనేది కొలాప్స్ అవుతుందండి. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మా పరిస్థితికైతే మిషనరీ అనేది డిలే అయ్యుండొచ్చు. సో, ఖచ్చితంగా మేమైతే బౌన్స్ బ్యాక్ అవుతాం. వన్స్ మన ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడున్న ఈ ఈ సమస్యలు, స్ట్రెస్, ఈ మొత్తం ప్రెషర్ అనేదంతా పోతుంది. ఎందుకంటే దాని తర్వాత మనము ప్రొడక్షన్ పైనే మనం ఫోకస్ చేస్తాం కాబట్టి. సో, నా ఈ హార్డ్ టైంలో ఎవరైతే నాకు సపోర్ట్‌గా ఉన్నారో అందరికీ థాంక్స్ అండి. సో, ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానెల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మన మన ఛానెల్‌లో కంటిన్యూగా పోస్ట్ అవుతాయి. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ.